మాట్లాడారు కాబట్టి నేను కూడా ఒకటి మాట్లాడతాను. సో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కాశ్మీర్లో దాడులు జరిగినాయి, ఎంతో మందిని చంపడం జరిగింది. బీజేపీ ఏం చేసింది అప్పుడు? ఎప్పుడు కాశ్మీర్లో ఏం జరిగింది రీసెంట్గా? సో వీడు హిందువా కాదని చెప్పి మరీ చంపడం జరిగింది. సింధూర్ ఏం చేసింది? ఆపరేషన్ సింధూర్ చేసింది సార్. అంటే బీజేపీ గవర్నమెంట్లో ఇది అయ్యిందని అడుగుతున్నా. ఎవడో దూరం వచ్చేసి చంపేస్తే బీజేపీ ఏడపై కాపలా ఉంటుంది. బీజేపీ ఎంతమంది కానీ కాపలా ఉంటుంది? ఎంతమంది చొరబాటుదారులకి కాపలా ఉండగలుగుతుంది బీజేపీ? చెప్పండి. ఏమండి 2014కి తరువాత 90% తీవ్రవాదం కూడా నిర్మూలించినాం. ఇంకొక 10% ఉంది, అది కూడా దానికి తగ్గ మొత్తం ఫెన్సింగ్. ఇప్పుడు మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు మీరు కూడా ఈ దేశంలో ఒక ప్రమాదం జరుగుతూ ఉంది. ఎక్కడ? వెస్ట్ బెంగాల్. ఆడు నుంచే మాకు దిగుమతి చేస్తున్నది. ఎవరిని? రోహింగ్యాలు. రోహింగ్యాలు ఎవరండి? ఈ దేశంలో గొంతులు కోసేవాళ్ళు, తీవ్రవాదుల్లో ఉండేటటువంటి వాళ్ళు, అన్నిట్లో ప్రథమ పాత్ర అయిపోయింది రోహింగ్యాలది. ఎక్కడి నుంచి వస్తున్న వాళ్ళు? వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ నుంచి మొత్తం ఆమె. ఎందుకంటే ఆమె ఇప్పటికి 80 లక్షల ఓట్లు, 1 కోటి ఓట్లను చేర్చుకునేస్తున్నది ఈ యొక్క బంగ్లాదేశిస్తుల్ని. ఎవరు? అందుకే కదా సిస్టమ్ పెట్టింది. ఎస్ఐఆర్ ఎందుకు పెట్టారు? అంతా మొత్తం ఏరిపారేస్తున్నాం కదా. ఒక్క వెస్ట్ బెంగాల్కి కదా, భారతదేశం అంతా ఎస్ఐఆర్ వర్తిస్తుంది. మన ఊర్లో కూడా వర్తిస్తుంది ఎస్ఐఆర్, ఎక్కడికైనా వస్తుంది అది. మరి అట్లాంటి పరిస్థితుల్లో రోజు రోజుకి వీళ్ళు వస్తూ ఉంటాయి. అదే రకంగా ఆ రోజుల్లో కూడా జమ్మూ కాశ్మీర్ లింకులండి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి ఇండియాకి సంబంధం లేదు. ఎందుకు లేదు? మనం పోయి అక్కడ పిల్లనిచ్చుకునేది లేదు, పిల్లని తెచ్చుకునేది లేదు. అదే సంబంధం ఎవరికి ఇచ్చారు? పాకిస్తాన్ వాడిలో పోయి పిల్లల్ని ఇచ్చొచ్చు, పాకిస్తాన్ నుంచి వచ్చేడా బిడ్డలు కానొచ్చు జమ్మూ కాశ్మీర్లో. అదే ఈ యొక్క ఉత్తరప్రదేశ్ వాడో, మహారాష్ట్ర వాడో, లేదంటే వెస్ట్ బెంగాల్ వాడో ఎవడు పోయేదానికి లేదు కదా. పంజాబ్ వాడు ఎవరు పోయేదానికి లేదు కదా జమ్మూ కాశ్మీర్కి. ఆడిపోయి నువ్వు భూమి కొనేదానికి లేదు, ఆడిపోయి నువ్వు పెళ్లి సంబంధాలు చేసుకునే లేదు, ఆడిపోయి నువ్వు కంపెనీలు పెట్టేదానికి లేదు, ఆడిపోయి నువ్వు ఇంకేదన్నా వ్యాపారాలు చేసేదానికి లేదు. అలాంటి దరిద్రం ఈ దేశానికి ఏర్పరచిపోయాడంటే జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి నీచుడు. అట్లాంటి నీచ పరిపాలన జరిగినది ఈ దేశంలో. ఎవరండి పెట్టింది చిచ్చు? పాకిస్తాన్కి, భారతదేశానికి నెహ్రూ గారు జిన్నాగాడితో కలుసుకొని వాళ్ళు చేసిన దుర్మార్గం కదండి.